ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆయన. ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తిపై చట్ట ప్రకారం అన్ని చర్యలు కూడా ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. నాగాంజలి ప్రాణాలు కాపాడడానికి చివరి వరకు ప్రయత్నం చేశామని తెలిపారు ఆవిడ. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నాగాంజలి తండ్రితో పెదనాన్నతో ఫోన్లో మాట్లాడానని అనిత తెలిపారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్టుగా తెలుస్తోంది. ఆయన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే రాజమండ్రి నాగాంజలి కేసుకు సంబంధించి కూడా ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం, అయితే బాధితుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, ఆత్మహత్య కారకుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, రాజమండ్రిలో ఆత్మహత్యకు పాల్పడిన నాగాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది, కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఒక సందేశాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఇదే అంశానికి సంబంధించి కూడా హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఫార్మసీ విద్యార్థి అంజలి మృతి కేసులో అత్యంత బాధాకరం, ఆమె ప్రాణాన్ని కాపాడుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాం, బతికించుకోవాలన్న తపన మాది, శవరాజకీయం చేయాలని చెప్పి కొంతమంది విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటన తెలిసిన వెంటనే స్పందించాం, మెరుగైన వైద్య సేవలకు అందించగలిగింది. ఆమె తండ్రి అలాగే పెదనాన్నతో నేరుగా మాట్లాడి వారి కుటుంబానికి అండగా ధైర్యంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం, స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. కానీ ఒక ఆడబిడ్డల రక్షణగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. చిన్నారులు మహిళల రక్షణ కోసం భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు కఠినంగా కూడా వ్యవహరిస్తామని చెప్పి హోంమంత్రి అనిత అయితే ప్రకటించారు. సత్తారు. ఇక శివ, వాళ్ళ పేరెంట్స్ అసలు ఏమంటున్నారు? గవర్నమెంట్ గురించి కానివ్వండి, ఇటు డిప్యూటీ సీఎం ఇచ్చిన మాట గురించి కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ అసలు ఏమంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే జరిగిన సంఘటనకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, కోర్టులో కేసులు ఇట్లా జాప్యం లేకుండా నిరంతరం వెంటనే అంటే ఎప్పుడైతే ఒక సంఘటన జరుగుతుందో ఆ సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే కఠినమైన శిక్షలు అమలు చేస్తే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ జరిగిన సమయంలోనే అప్రమత్తంగా వ్యవహరించడం, అండగా ఉంటాము, కఠిన చర్యలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వెంటనే భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లయితే కనుక రెండోసారి ఇటువంటి ఘటనలు పాల్పడాలన్నా ఇటువంటి సంఘటనలు చేయాలన్నా కానీ భయపడతారు. ముఖ్యంగా భయం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పి ఆ కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు. సత్తా. థ్యాంక్ యూ శివ.